దేవుని ఘనమైన నామమును బట్టి సకల పరిశుద్ధులకు వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక చిన్న మాటను చూసుకొని దేవుని నామాన్ని ఘనపరుచుకుందాము. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సనుగు కొనక, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పని చేసే విషయంలో, దేవుని పనిని ప్రోత్సాహపరిచే విషయంలో సనుగు కొనక హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మనం చేస్తే దేవుని దీవెనలు పొందుకుంటాం. ఎవరో మనల్ని అడిగారని, బలవంత పెట్టారని, మరి తప్పదని ఒకవేళ సనుగుకుంటూ మనసులో వేరే విధంగా భావిస్తూ దేవునికి ఇవ్వటానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఇచ్చిన దానివల్ల నీకేమి ప్రయోజనం ఉండదు, నీకు దీవెన రాదు, ఆశీర్వాదము రాదు. కాబట్టి సనుగు కొనక ఇష్టపూర్వకంగా ఇవ్వాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బలవంతంగా ఎవరో బలవంత పెడితే ఇవ్వటం కాదు, నీకు హృదయం ప్రేరేపణ లేకుండా నీవు బలవంతంగా ఇవ్వటం కూడా అది దేవునికి ఇష్టమైనది కాదు. కానీ ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చి దేవుని దీవెనలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు కుడి చేత ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకూడదు అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఆ రీతిగా ఇచ్చి దేవుని పనిని ప్రోత్సహించి దేవుని నిండు దీవెనలు మీరు పొందుకోవాలని ఆశిస్తూ దేవుని నామాన్ని బట్టి మీ అందరినీ కోరుచు, మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.